చాలా మంది తమ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? గ్రహచార రీత్యా ఎలా ఉంది? ఏ దశ నడుస్తుంది? ఏ అంతర్దశలు నడుస్తున్నాయి? ఏ మహర్దశలు నడుస్తున్నాయి? ప్రతి ఒక్కరికి ఇవి తెలుసుకోవాలనే ఉంటుంది. మెయిన్‌గా మీరు సింహరాశిలో జన్మించారా? అయితే మీకు ఇప్పుడు ప్రెజెంట్ అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని ప్రభావ కారణంగా సింహరాశి వాళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే శని ప్రభావం పడుతుందో, ఎప్పుడైతే సన్‌లైట్ అనేది ఒక మిర్రర్ మీద పడితే ఎట్లయితే రేస్ రిఫ్లెక్ట్ అవుతాయో, వీళ్ళ పైన కూడా ఇప్పుడు శని ప్రభావం పడింది. ఈ శని ప్రభావం వలన వీళ్ళు చేసే ప్రతి పనిలో కొద్దిపాటి ఆటంకం. మెయిన్‌గా ఎవరైతే రాజకీయ రంగంలో, కళా రంగంలో, క మంచి సైంటిఫిక్ రీసెర్చ్ రంగంలో, మెడికల్, ఫార్మా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా హడల్స్ అనేది ఎక్కువగా ఏర్పడతాయి. అయితే మీరు ఈ హడల్స్‌ని చూసి ఎప్పుడూ భయపడొద్దు. ఎందుకనంటే మనము ఒక చెట్టుకి కొద్ది 6 నెలలు అది పచ్చగా చిగురిస్తుంటుంది. 6 నెలలు ఆకు రాలే కాలం గూడా వస్తుంది. అలానే ఆకు రాలిపోయిందని మీ ఆశల్ని ఎప్పుడూ వదులుకోవద్దు. దాన్ని సజీవంగా ఆ చెట్టు వేరు వ్యవస్థ ఎలా అయితే కాపాడుతుందో, మీరు చేసినటువంటి పుణ్యాలు మిమ్మల్ని మీ గ్రహచార రీత్యా ఉన్నటువంటి పాప కర్మలనేవి తొలగిస్తాయి. అలానే మీరు సింహరాశిలో జన్మించారా? అయితే ఈ సంవత్సరంలో మీకు అష్టమ శని ప్రభావ కారణంగా మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం. ప్రతి ఏదైనా అడుగు వేస్తే ఆ అడుగులో వైఫల్యం చెందుతున్నట్లయితే ఒక్కసారి మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఎవరికైతే 6th, 8th, 12th హౌస్‌లో అద్భుతంగా వీళ్ళు ఏ పని చేస్తున్నా కూడా కలిసి రావట్లేదు. ఈ 3 హౌసెస్‌లో ఉన్నటువంటి ప్రెజెంట్ గ్రహాల ట్రాన్సిట్ వలన వీళ్ళ జీవితంలో ఇంపల్సన్స్ అనేది స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కటి ఆటంకంగా కనబడతాయి. అయితే మీరు ఒక చెట్టు ఆకు ఎండిపోతే ఆ చెట్టు ఎలా అయితే బాధపడదో, మీకు శని ప్రభావం ఉన్నా కూడా కొత్త ఆకు చిగురించే హోపు మీ జీవితంలో రావాలంటే మీ పేరుని ఒక్కసారి కరెక్షన్ చేయించుకొని చూడండి.